అందరూ కలిసికట్టుగా ఉండాలి. మన దగ్గర ఉండేటువంటి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్కరిని మనం కలుపుకోవాలా, కలిపేటట్టు చేసుకోవాలా, వాళ్ళకు స్నేహం పెంచాలా. భగవద్గీతను ఇంట్లో ఎంత పారాయణం చేస్తారో అంత మంచిది. శత్రువులు పారిపోతారు, ఎవరు ఉండరు. అంత శత్రువులు పారిపోతారు, బయట ఉండే శత్రువులు పారిపోతారు. భగవద్గీతకు అంత శక్తి ఉంది. అన్ని ఉపనిషత్తుల సారమే భగవద్గీత, అన్ని వేదాంత సారమే భగవద్గీత. వేదాలు అక్కర్లేదు మీకు, ఉపనిషత్తులు అక్కర్లేదు మీకు. భగవద్గీత నేర్చుకుంటే చాలు, అది నోటికి వస్తుంది అంటే చాలు. మీ అన్ని కష్టంలో నిద్ర రానప్పుడు, అప్పులు బాధ అయినప్పుడు, ఇంట్లో గొడవలైనప్పుడు ఒక్క భగవద్గీతని మీరు ఒక అధ్యాయం చదవండి. ప్రతి ఒక్కరూ చదవాలి. మీరు కేవలం ఏదో గోల్డ్ మెడల్ తీసుకున్నాం, ఫోటో వేసుకున్నాం, గోడకు వేసుకున్నామని ప్రశ్న అంతటితో కాకూడదు. గోడలో ఉంది మా ఫోటో, స్వామీజీతో వచ్చాం, తీసుకున్నాం, మెడల్ తీసుకున్నాం. మెడల్ ఎక్కడైనా ఒక 40 రూపాయలు పెడితే దొరుకుతుంది, అది ఏం తొందరలేదు. అది ఏంటది, అది మెడల్ ముఖ్యం కాదు, సర్టిఫికేట్ ముఖ్యం కాదు. మనము ఒక గుర్తింపు అంతే. సర్టిఫికేట్ ఇస్తున్నారు స్వామీజీ అంటే ఒక గుర్తింపులో మనం కూడా చేరుకున్నాం. పెద్ద యజ్ఞంలో మనం చేరుకున్నాం. ఆ రోజు కురుక్షేత్రంలో దంపతుల సమేతంగా, పిల్లల సమేతంగా 100 కొద్ది 1000 కొద్ది మంది వచ్చారు. ఎంత ఆనందమో నాకు అది, ఎంత సంతోషమో. పెద్ద వ్రతం అది. బయట దేశాల నుంచి వస్తున్నారంటే వ్రతమే. వేరే దేశాలు, ఒక్కటి కాదు 2 కాదు, ఏ దేశం అని చెప్తా నేను, అన్ని దేశాల నుంచి వచ్చారు.